నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి, ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శకం అయినాయి. చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అది చేయకూడదు. ఓకే, ఇంత మార్గదర్శకం ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మృత్యుంజయుడైన ఆ దేవుడే మృత్యువై మీద పడి యుద్ధం చేస్తాడు. ఆ మృత్యువుకి రూపం అద్దితే అతనే అఖండ. అతను చేసే తాండవమే అఖండ తాండవం. అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది వినిన తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటంటే, నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటంటే, దీనికన్నా ముందే ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే, క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో. మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు. పహల్గామ్లో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి, భారతదేశం అంటేనే యుద్ధం అనే మాట, యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే, సృష్టించిందే భారతదేశం. అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం. 9 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అది మన సైన్యం. మనం అందరూ అభినందించాలి, క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి. అలాగే అలా నిలబడి వాళ్ళు 9 నిమిషాల్లో టార్గెట్ చేరి 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనకాలన్న ఒక యోధుడు. ఆయనే గౌరవనీయులైన మోదీ గారు. ఆయన నా సైన్యం, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు, వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం మంది. ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ 9 నిమిషాలు 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు. ఇది భారతదేశం, ఇది భారతీయులు అని చెప్పి పంపించారు. దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ. 140 కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు, కొట్టేశారు. అది మన దేశం అంటే. ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సినిమాని మీరు డిసెంబర్ 5 థియేటర్లో చూస్తారు. ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది, ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు, అందరితో కూడుకున్నది. ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, ఏవి ఉండవు. ఉండేదల్లా ఒకటే, మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇదే సినిమా.